కరీంనగర్ జిల్లాలో మంత్రుల పర్యటన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన. బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉదండపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించి వల్లూరు కిస్టారం డైవర్షన్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ప్రాజెక్టులపై ఇటీవల సమీక్ష నిర్వహించి వచ్చే 5 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారని అన్నారు. ఉదండపూర్ నిర్వాసితులకు R&R కింద రావాల్సిన నిధులలో మంగళవారం ఒక్కరోజే 45 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో వేయడం జరిగిందన్నారు. 12 లక్షల రూపాయలతో డైవర్షన్ బీటీ రోడ్డు చేసేందుకు శంకుస్థాపన చేశామన్నారు. ఒక ఉద్దేశం లక్ష్యం కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి వారు ముఖ్యమంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హైయెస్ట్ ప్రియారిటీ ప్రాజెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మా కేబినెట్ సహచరులందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేను మీకు ఒక విషయం చెప్పాలి, పెద్దగా రాజకీయ మాట్లాడుకోకుండా, పాలమూరు రంగారెడ్డి స్కీము గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ మధ్య పెద్ద మనిషి 90% పూర్తి చేసిన చెప్పినట. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లు అని ఘనత గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి మనం చెప్తాం. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులు కూడా సాధించలేకపోయిండ్రు. ముందు దీన్ని జూలాల పాకాలని ఇంకో పథకం మొదలుపెట్టిండ్రు, ఆ తర్వాత అది మార్చేసి ఈ పథకం పెట్టిండ్రు. సరే, అయినా సరే ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క, మరి మీ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము.